ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సరిగ్గా రాత్రి 10 గంటల సమయం. ఆర్టీసీ బస్సు నెంబర్ 28 ఏజీ విశాఖ నుంచి గిడిజాలకు బయలుదేరింది. కంచెరపాలెం ఐటీఐ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి బస్సులో గట్టిగా అరుపులు, భయంతో ముగ్గురు మహిళలు ఏడుపులు. మీద పడింది ఏంటో తెలియదు కానీ కంట్లో ఒంటిపై విపరీతమైన మంట. బైక్ మీద వచ్చిన ఆగంతకుడు మహిళలపై యాసిడ్ వేశాడని వారు చెప్పడంతో మిగతా ప్రయాణికుల్లోనూ ఒకటే గుబులు. అసలు ఏం జరిగింది? విశాఖపట్నంలోని ఐటీఐ జంక్షన్ దగ్గర ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి కెమికల్తో దాడి చేయడం కలకలం రేపింది. విశాఖ నుంచి గిడిజాల వెళ్తున్న బస్సులో ముగ్గురు మహిళా ప్రయాణికులపై కెమికల్ వేయడంతో భయంతో బిగ్గరగా అరిచారు. అయితే మొదట యాసిడ్ దాడని అంతా భయపడ్డారు. కానీ తర్వాత కెమికల్గా తేల్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత హడావిడి కారణంగా రోడ్డు మధ్యలో బస్సు ఆగిపోవడంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మహిళలు కళ్ళు మంటగా ఉన్నాయని చెప్పడంతో వైద్యం కోసం హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యం అందించడంతో వారు కోలుకున్నారు. కానీ వారిలో భయం మాత్రం పోలేదు. మీద ఏం పడింది, ఏం జరుగుతోంది అనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు ఈ ఘటనతో ఒక్కసారిగా విశాఖ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అసలు కెమికల్ దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ మహిళలకు తెలిసిన వారే చేశారా లేదా గుర్తు తెలియని ఆకతాయి ఈ పనికి పాల్పడ్డారా అనేది తేలాలి. ఘటన జరిగిన ప్రాంతంలో బస్సు అద్దాలపై పడిన కెమికల్ను పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కెమికల్ నమూనాను క్లూస్ టీమ్ సేకరించి నమూనాని ఎఫ్ఎస్ఎల్కి పంపారు. నిందితుడి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.